అగ్నివీర్ వాయు ఎగ్జామ్ లో ఇప్పటికీ చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే వాట్ ఈస్ గ్రూప్ ఎక్స్ అండ్ వాట్ ఈస్ గ్రూప్ వై. గ్రూప్ ఎక్స్ కింద ఎవరు అప్లై చేసుకోవచ్చు, గ్రూప్ వై కింద ఎవరు అప్లై చేసుకోవచ్చు, గ్రూప్ ఎక్స్ కి అప్లై చేసుకుంటే ఎలాంటి డ్యూటీస్ ఉంటాయి, గ్రూప్ వై కి అప్లై చేసుకుంటే ఎలాంటి డ్యూటీస్ ఉంటాయో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరి చూడండి. ముందుగా గ్రూప్ ఎక్స్ గురించి చూద్దాం. సైన్స్ స్ట్రీమ్ బ్యాక్గ్రౌండ్ గా ఉన్న వాళ్ళు గ్రూప్ ఎక్స్ కింద వస్తారు. గ్రూప్ ఎక్స్ కి మీరు అప్లై చేసుకోవాలంటే ఇంటర్మీడియట్ లో మీకు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ గా ఉండాలి. ఒకవేళ మీరు 3 years ఇంజనీరింగ్ డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటే మీ బ్రాంచెస్ లో మీకు ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఖచ్చితంగా ఉండాలి. అలా కాకపోతే 2 years వొకేషనల్ కోర్స్ మీరు చేస్తుంటే అందులో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఖచ్చితంగా ఉండాలి. ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు సైన్స్ స్ట్రీమ్ కింద గ్రూప్ ఎక్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఎంపీసీ, పీసీఎం ప్లస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిప్లొమా. ఇప్పుడు గ్రూప్ వై గురించి చూద్దాం. అదర్ దన్ సైన్స్ స్ట్రీమ్ బ్యాక్గ్రౌండ్ గా ఉన్న వాళ్ళు గ్రూప్ వై కింద అప్లై చేసుకోవచ్చు. దీని ఎలిజిబిలిటీ చూస్తే ఇంటర్మీడియట్ లో ఎనీ స్ట్రీమ్ అంటే ఏ గ్రూప్ చేస్తున్నా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇంటర్మీడియట్ లో బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి ఆర్ట్స్ గ్రూప్ కంప్లీట్ చేసిన వాళ్ళు అదర్ దన్ సైన్స్ స్ట్రీమ్ కింద గ్రూప్ వై కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రూప్ ఎక్స్ అండ్ గ్రూప్ వై డ్యూటీ డీటెయిల్స్ చూస్తే గ్రూప్ ఎక్స్ కింద సైన్స్ అంటే టెక్నికల్ కింద వస్తుంది. దీంట్లో ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్, రాడార్, ఎలక్ట్రికల్ సిస్టమ్, కమ్యూనికేషన్, టెక్నికల్ ఎక్విప్మెంట్, వెపన్ సిస్టమ్, ఎయిర్ ఫీల్డ్ ఆపరేషన్స్ పైన మీకు డ్యూటీస్ ఉంటాయి. గ్రూప్ వై విషయానికి వస్తే ఇది అదర్ దన్ సైన్స్ స్ట్రీమ్ కింద వస్తుంది, అంటే నాన్ టెక్నికల్. ఇందులో అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్, డాక్యుమెంటేషన్, గ్రౌండ్ సపోర్ట్, సెక్యూరిటీ డ్యూటీస్, ఆఫీస్ వర్క్, డిజాస్టర్ రిలీఫ్ మీద మీకు డ్యూటీస్ ఉంటాయి. మిలిటరీ అండ్ పారామిలిటరీ ఎగ్జామ్ సంబంధించిన ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను.